కేవలం కులాలను రాజకీయంగానే వాడుకుంటున్నారు అన్నది చర్చ, నిజమేనా? 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఎవరు వాడుకున్నాడు? నీ తిప్పి కొడితే 10 ఏళ్ళ బీజేపీ వచ్చి వాజ్పేయి గారు కొన్ని రోజులు పరిపాలించారు, అతుకుల పొంతేనే. ఈ 75 సంవత్సరాలు ఎవడు అనుభవించడం వాళ్ళతో? ఎవరు? నేనే కాక మొన్న తెలంగాణ ఎవడు అనుభవించిన? ఎవడు అనుభవించింది తెలంగాణ? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ ఏమక్క క్యాపిటల్? ఎవరు? కేసీఆర్ ఉద్యమ క్యాపిటల్. నువ్వు నేను అందరం సబ్బండ జాతులు పాల్గొని సాగరుల భోజనం, మాదిగోళ్ళ భోజనం, మంగళూళ్ళ భోజనం, చాలుళ్ళ భోజనం, గొల్లోని భోజనం, కాపుని భోజనం, ఊరూరా వంట మార్పులు చేసిండే, వీళ్ళందరూ పోరాటం చేసిండే. నువ్వు తొలి ముఖ్యమంత్రి అర్జునుడివే అన్నవే, ఉప ముఖ్యమంత్రికి కూడా ఇచ్చి కూడా విక్కున్నవే, నీ జాగ్రత్త నువ్వు తీసుకున్నవే. క్యాపిటల్ నీదా, ఉద్యమం నీదా అంటారా? కాపాడుకున్నారు ప్రజలు, కాపాడుకున్న ఉద్యమానికి నువ్వు తెలియగలను కాబట్టి నాయకత్వం వహించినావు. వాడికి నీ బిడ్డను తీసుకొచ్చి, నీ కొడుకుని తీసుకొచ్చి, నీకు మాతలు వేసేటువంటి నీ మాతలు కొడుకుని తీసుకొచ్చుకుంటే. హరీష్ అంటే మాకు పోరాటం ఉన్నాడు, 6 బిడ్డల మనిషి సాము చేసిండు, బిడ్డ ముట్టించిండు, ఇవన్నీ చేయలేదా? దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు కోపం? ఈ తెలంగాణ సమాజం మీద ఎందుకు కోపం? ఆయన ముఖ్యమంత్రి పూలేటువంటి కేసీఆర్ కూర్చున్న సీటు మీద నువ్వు కూర్చున్నావు. అద్భుతమైన తాజ్మహల్ తలదనేటువంటి సెక్రటరీ కట్టి అమ్మడప్పుడు వెళ్ళిపోయాడు. అమ్మడప్పుడు అలా రాకుండా వెళ్ళిపోయాడు. నువ్వు దాని మీద కూర్చుంటావు కదా, కూర్చొని మర్చిపోతావా? మందిని మర్చిపోతావా? ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోతే ఎట్లుంటుంది? తెలంగాణ ప్రజానీకాన్ని కోసమస్తున్నోడు కూడా ఎన్నడూ గింతే అవుతాడు. మాలమాదుల చంద్ర ఎందుకు పంచాయతీ పెడతాడు? పాలకులు కాదా ఇది సృష్టించేది? పాలకులు కాదా ఇదంతా చేసేది? ఎందుకు పెడతారు? 75 సంవత్సరాలు మాదిరి మీ ఎంబడి ఉంటే సిగ్గుండాలి, ఉండి మంచి జరగాలి. ఈయన మొట్టమొదటి జెండెత్తో తిరుగుతాను కదా, మొట్టమొదటి తీర్మానం చేస్తానన్నాడు కదా ఈయన. ఎవడన్నా అనుమానం? ఇప్పుడు మీరు ఒక పాయింట్ రేస్ చేశారు చూడండి, మాలను రెచ్చగొడుతుంది ఎవరు రెచ్చగొడుతున్నారు మాలల్ని? పాలకపక్షం. ఎందుకంటే పరిపాలించడానికి సోయి లేకపోతే కదా అల్లకల్లోలమై. మన సభ కూడా పెట్టారులేండి. అల్లకల్లోలమే, ఏదన్నా అల్లకల్లోలమే. ఇంట్లో అంటే తల్లికి పక్షపాతం ఉండొచ్చునా? ఉండదా? తల్లికి పక్షపాతం ఉంటుందా? ఉండదు. మరి నువ్వు తల్లివో తండ్రివో కదా, నువ్వు తండ్రివే కదా. పరిపాలకుడు అంటే తండ్రి అన్నట్టు కదా. మన కుటుంబ భాషలో తల్లి తండ్రి, పరిపాలకుడు తండ్రే కదా. నీ భార్య పరిపాలన పాల్పంచుకోదు, కానీ నువ్వు తండ్రి పాత్ర వహిస్తావు కదా. ఈ యావత్ తెలంగాణ కుటుంబానికి నువ్వు తండ్రి లాంటివి కదా. చిన్నోనే కావచ్చు వయసుకు. కాంగ్రెస్ పార్టీలో నీకంటే ఉద్దరులు ఉండొచ్చు. బుద్ధివంతునివా, ఇగురం చేసుకున్నావా, కేంద్రంలో ఉండే నీ పార్టీకి బలహీనత లేవు, సరిగినవా? నీ కేంద్రంలో నీ ఉండే పార్టీ బలహీనతలను ఆసరా చేసుకొని అయినవా? ఎందుకంటే ఈ పార్టీ కాదు నువ్వు, కాంగ్రెస్ పార్టీ కాదు నువ్వు, తెలంగాణకు విరుద్ధమైన పార్టీల బతికినోనివి. సమైక్య పార్టీకి అనుకూలమైన పార్టీల బతికినోని నువ్వు. అయినా ముఖ్యమంత్రి అయినప్పుడన్నా చదువుకోవద్దా? చదువుకొని బతకద్దా? ఎట్లా న్యాయం జరుగుతుందా ఈ ప్రజానికి?